CBN sir. Happy birthday 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 CBN sir. జన్మదిన ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరో పెడుతూ ఉంటారు, కానీ కొందరి జీవితాలు ధన్యమవుతాయి. ఆ రకంగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహా వ్యక్తి మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడో కుగ్రామంలో, చిన్న గ్రామంలో ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో పుట్టి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి మారుపేరుగా, ఐటీకి మారుపేరుగా భారతదేశాన్ని, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో అగ్రగామిగా ఉంచాలన్న ఆలోచనతో ముందుకు నడిచిన మహా వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఆయనతో పాటు మేము పనిచేశాం. ఆయన సమకాలికులు మేము ఆయనలో చెప్పుకోవడానికి మనకు కూడా ఒక పేజీ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన మాకు తెలుసు, ఆయనతో ఉండేవాళ్ళని చెప్పుకోవడానికి కూడా గర్వపడే రీతిలో మనందరం ఉండటం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని ఆయన నడుపుతున్న తీరు, తెలుగుదేశం పార్టీని రేపు మళ్ళా అధికారంలోకి తీసుకురాబోతున్న విధానం అన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తుగా ఉన్న వాస్తవాన్ని కూడా అందరూ గ్రహించాలని తెలియజేస్తూ ఆ మహానుభావుడు ఆయన ఒక కారణం తెలియదు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, భారతదేశ గౌరవాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనని, రాష్ట్ర ప్రజల సేవలో పునీతమయ్యే విధానాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆ భగవంతుని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం అందరికీ. గౌరవాన్ని, ప్రతిష్టని దేశ విదేశాల్లో ఇమడింప చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ కష్టిస్తూ మన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ నిరంతర శ్రామికుడు, తెలుగు ప్రజల అత్యంత అభిమాన పాత్రుడు చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు మనందరికీ ఒక స్ఫూర్తిదాత. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పాటుపడాలనే ఒక విధానాన్ని గత 40 సంవత్సరాలుగా మనల్ని నేర్పుతూ కేవలం రాజకీయ పార్టీ అంటే పదవుల కోసం ప్రాకులాడకుండా సమాజ సేవ చేయాలి,
పేదరికాన్ని దూరం చేయాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి అనే దృక్పథంతో ఆలోచన విధానంలో ఈ పార్టీని నడుపుతున్న మహా వ్యక్తి. నేను ఒకటే కోరుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, దేవుడిచ్చిన ఒక వరం చంద్రబాబు నాయుడు గారు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచనల్ని మన మనస్ఫూర్తిగా సమర్థించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కానీ ప్రజలు మరి అనాలోచితంగా ప్రలోభాలకి లేకపోతే తప్పుడు సమాచారానికి మరి లోనై ఓడించారో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, అభివృద్ధికి కుంటుపడిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పంథాలో శరవేగంతో నడపగల శక్తి, సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈ పుట్టినరోజున 74 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కూడా రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆయనకి కానుక ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రధానికాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా చిన్నతనం నుండి కూడా శ్రమపడే తత్వాన్ని నేర్పడమే కాకుండా విద్యార్థి రాజకీయాల నుంచి సమకాలీన రాజకీయాల్లో 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తెలుగు జాతిలో మనం గర్వపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జీవితాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం. ఆయన ముఖ్యమంత్రిగా 95లో ముఖ్యమంత్రి అయిన సమయంలో ఉభయ రాష్ట్రాల్లో ఆ రోజుల్లో ఉన్న కష్టాల్లో సమర్థవంతంగా పరిపాలన ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా శ్రమదానం, జన్మభూమి స్ఫూర్తి, ప్రజల వద్ద పాలన లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా దేశంలో, రాష్ట్రంలో యువతకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, కంప్యూటరీకరణలో ఇవాళ ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో ప్రతి తెలుగువాడు, తెలుగు జాతి ఇవాళ మన వాళ్ళు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరూ కూడా దేశ విదేశాల్లో ఇవాళ ఉన్నత స్థాయిలో మరి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉన్నారంటే దానికి కారణం ఐటీ విప్లవం. ఆయన తీసుకున్న బీటీ రంగంలో కరోనా ప్రపంచ స్థాయిలో ఇవాళ ఏ విధంగా కాపాడిందో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరాన్ని 72% తీసుకెళ్ళడం, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ఈరోజు ఈ కష్టకాలంలో పార్టీని మరి ఇవాళ 10 సంవత్సరాలు ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పార్టీని కాపాడటంలో కానీ, ఈ 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో కార్యకర్తలను, నాయకుల్ని కాపాడటంలో కానీ ఆయన చూపించిన చొరవ, పోరాట స్ఫూర్తి, 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం, ఇవన్నీ కూడా మనం ఒక ఛాలెంజ్గా, ఒక బాధ్యతగా తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆ ఎన్డీఏ కూటమిలో మనం ఏదైతే తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని అధికారులు తీసుకురావడంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు రాబోయే 30 రోజులు కష్టపడి పనిచేసి ఆయన్ని మళ్ళీ ఆ పీఠంలో కూర్చోబెట్టాలనేది మన అందరి కర్తవ్యంగా, బాధ్యతగా తీసుకొని ఆ మహానుభావుడికి, ఆ నాయకుడికి, మన నాయకుడికి నిండు 2 సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు అన్ని ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చివరగా జాతీయ కార్యాలయం. అందరికీ నమస్కారం. 74 సంవత్సరాల కిందట పుట్టిన ఈ వ్యక్తి ఈ స్థాయికి వస్తారని బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించుంటారు. చాలామంది చెప్తారు ఆయన పుట్టిన నక్షత్రం బలం అని. ఆయన పుట్టిన నక్షత్రంలో కొన్ని వేల మంది పుట్టుంటారు, కానీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు లీడర్ కంటే కూడా ఒక విజనరీ. చంద్రబాబు నాయుడు గారిని లీడర్, విజనరీ కంటే కూడా ఒక బ్రాండ్. ప్రపంచంలో చాలామంది కార్పొరేట్స్ చంద్రబాబు నాయుడు గారి భారతదేశ ప్రధాని తెలియదేమో కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియని మల్టీనేషనల్ చాలా తక్కువ ఉన్నాయి. అది ఏదో ఒక రోజును ముఖ్యమంత్రి అవుతాను వచ్చిన అంశం కాదు. మేము దగ్గర నుంచి చాలా చూసాం. ఆయనలో మొదటిది సహనం. ఆయనకి కోపం వస్తుంది కానీ మనందరికంటే మించిన స్థాయిలో సహనం ఉంటుంది ఆయన.
ఎప్పుడో చాలా అరుదుగా ఆయన ఆ సహనాన్ని కోల్పోవడం జరుగుతుంది. రెండోది, ఒక అంశం మీద ఆయన బాటమ్ లెవెల్కి వెళ్తాడు. మనందరం ఈ కేక్ ఎలా తయారు చేశారంటే చేశారులే అని అంటాం, కానీ అలా కాదు. ఆయన తయారు చేసిన పిలిపించి ఏం చేశారు, ఎలా చేశారు, దీనికి ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలని కూడా చెప్పి పంపిస్తాడు. మూడో అంశం కష్టపడటం. ఒకసారి లోకేష్ గారు నాతో ఉన్నారు, ఏ రోజుకైనా సరే డాడీ కంటే తర్వాత వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటాను, అంటే పడుకోవాలని. ఆయన 1 గంట 2 దాకా అలా చూస్తూ ఉంటే ఇక నాకు నిద్రొచ్చి పడుకునేవాడిని. విధంగా ఆ శక్తి ఆయన ఇచ్చినందుకు, ఆయన నా తండ్రి ఎందుకు నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ స్థాయికి రావటానికి ఇవాళ ఆయన కృషి, పట్టుదల ఇవన్నీ కూడా ఆయన స్థాయి తీసుకొచ్చినాయి. ఇక రాజకీయంగా ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్గా భారతదేశంలో. మరి ఆ రోజున ఎన్డీఏని వద్దనుకున్నా కూడా ఇవాళ ఎన్డీఏ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, యువత నిరుద్యోగంలో ఉంటున్నారు. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఈ రోజున ఎన్డీఏతో కలవటం, రాజకీయంగా ఒక చైతన్యం. ఇవాళ టీడీపీ, జనసేన, భాజపా ఈ 3 పార్టీలు కలిపి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది ఈ కూటమి వల్ల నష్టం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇవాళ ఈ మీటింగ్స్ కానీ ఈ ఉత్సాహం చూస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉంది. ఏదైనా కూడా ఇటువంటి వ్యక్తిని దగ్గరగా ఉండి చూసే అవకాశం దక్కినందుకు నేనైతే పర్టికులర్గా అపోజిషన్ ఉన్నప్పుడు, రోలింగ్ ఉన్నప్పుడు ఏదో అధికారం ఉంటే ఏదో తిరుగుతాం అయిపోద్ది. అపోజిషన్లో ఉండగా ఆయన ఆత్మకూరు పోరాటం సాగించిన కాడి నుంచి ఇవాళ ఆయన జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఈ ఎన్నికల్ని ఫేస్ చేసే విధానం వరకు ఆయన చాలా దగ్గరగా చూసాం. ఆ అవకాశం రావడమే నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఈ ప్రజాసేవలు ఉండాలని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు